హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈ రోజు మన ఎపిసోడ్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే హౌస్ లో టాస్కులు జరుగుతున్నాయి. ఈ టాస్కుల్లో అయితే నిన్న వారం ఆడిన టాస్కులు అయితే 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వాళ్ళు బంద్ చేశారు. అంటే 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా అయితే 5 టాస్కులు పెడితే అందులో 3 టాస్కులు గెలిచారు. సో ఆ వారం ఆ విధంగా అయితే ముగ్గురు ఆపగలిగారు ఈ రెండు క్లాన్స్ కలిపి. అయితే ఈ రోజు అయితే మళ్ళీ ఈ వారంలో అయితే మళ్ళీ టాస్క్లు అయితే పెట్టారు ఈ రోజు నుంచి. అయితే ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆల్రెడీ 8 మంది, అంటే 4 బడ్డీస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అందులో 8 మంది అయితే వస్తారు. హరితేజ తను చాలా ఫన్నీగా ఆడింది తెలుసు కదా. బుర్రకథతో చాలా పాపులర్ అయితే ఫస్ట్ సీజన్ హిట్ అవ్వడానికి మాక్సిమం హరితేజ అనే కారణం అయితే అనిపిస్తుంది. అలాగే సెకండ్ నుంచి అయితే ఎవరు రావట్లేదు. థర్డ్ నుంచి రోహిణి ఎలాగా ఎలిమినేట్ అయిపోయిందో మనకు తెలుసు. ఎందుకంటే నామినేషన్స్ లో శివజ్యోతి డిస్కషన్స్ చేస్తా ఉన్నాను. డైరెక్ట్ నామినేట్ బిగ్ బాస్ అయితే అవ్వబడి తర్వాత ఎలిమినేట్ అయిపోయింది ఆ వారం రోహిణి. సో తనైతే చాలా ఫన్నీగా ఆడింది. అంటే తనని ఈసారి ఆ రోజు తన ఆట చూడలేదు. తనకు 2వ వారం 3వ వారం ఎలిమినేట్ అయిపోయింది మాక్సిమం. సో ఈసారి తన ఆట ఎలా ఉంటుందో చూడడానికి అయితే రోహిణిని అయితే రప్పిస్తున్నారు. నెక్స్ట్ అయితే థర్డ్ నుంచి అయితే ఎవరు లేరు. ఫోర్త్ నుంచి అయితే మెహబూబ్ దిల్సే 10th వారంలో పోయినసారి నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయాడు. తను బాగా సోహెల్ తో కలిపి అఖిల్ తో కలిపి తను చేసిన గొడవ ఇవన్నీ అయితే బాగా పాపులర్ అయింది. అక్కడి నుంచి అయితే తన జర్నీ అయితే తర్వాత ఫైనల్లో అభితో బాగా క్లోజ్ గా ఉండడము, అలాగే చిరంజీవి గారి ఇంటి నుంచి అయితే వచ్చిన ఫుడ్ అయితే సోహిల్ తో పాటు షేర్ చేసుకొని తినడం, అలాగే 10 lakhs చివరిలో ఫైనల్ లో గెలుచుకోవడం, ఇవన్నీ అయితే చిరంజీవి గారి ద్వారా గెలుచుకోవడం అనేది మెహబూబ్ దిల్సే కలిసి వచ్చిన అంశాలు. తనైతే 4th సీజన్ నుంచి వస్తున్నాడు. అలాగే 5th సీజన్ నుంచి అయితే యాంకర్ రవి వస్తున్నాడు. యాంకర్ రవి అయితే 10th వీక్ లోనే వెళ్ళిపోయాడు. తన ఆడిన ఆట బాగా ఉంది, కాకపోతే కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేయడం వలన అనుకోకుండా ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్ గా తను టాప్ 1 కంటెస్టెంట్, టాప్ 5 లోకి వెళ్ళి విన్నర్ గానీ రన్నర్ గానీ అవ్వాల్సిన కంటెస్టెంట్ అనుకోకుండా 10th వీక్ లో వెళ్ళిపోవడం అయితే ఆ సీజన్ కి అయితే సంచలనం అనేది చెప్పవచ్చు. సన్నీ గెలిచాడు ఆ సీజన్ కి. అక్కడి నుంచి అయితే యాంకర్ రవి వస్తున్నాడు 5th సీజన్ అయితే. 6th సీజన్ నుంచి అయితే ఎవరు లేరు, ఎందుకంటే అది అటర్ ఫ్లాప్. అలాగే ఓటీటీ నుంచి ఎవరు లేరు. 7th సీజన్ నుంచి అయితే ముగ్గురు వస్తున్నారు. అంటే టేస్టీ తేజ, అలాగే గౌతమ్ కృష్ణ, నెక్స్ట్ నైని పావని. వీళ్ళ ముగ్గురు ఆటలు మనం పోయినసారి సీజన్ లో చూసాం కదా. టేస్టీ తేజ చాలా బాగా ఫన్నీగా అలరించాడు. అలాగే అశ్వత్థామ అనే పేరుతో అయితే గౌతమ్ కృష్ణ బాగా ఆడాడు. అంటే తను శివాజీ గారు ఏం చెప్పినా సరే దాన్ని మైనస్ గా తీసుకొని తన గురించి ఎక్కువగా ఆలోచించేసి అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన నైని పావని వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీనే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుంది. ఉన్న ఒక వీక్ లోనే కూడా తను చాలా బాగా స్ట్రాంగ్ గా అయితే ఆడింది. దాని వల్ల అయితే తను తీసుకుంటున్నట్టయితే అనిపిస్తోంది. అలాగే 4th సీజన్ నుంచి మహబూబ్ దిల్సేతో పాటు గంగవ్వను కూడా తీసుకుంటున్నారు. గంగవ్వ తెలుసు కదా, 5వ వారం ఎలిమినేట్ అయిపోయింది. అంటే తను హెల్త్ బాగోక ఆ ఏసీ అది తను హెల్త్ తీసుకోలేకైతే ఎలిమినేట్ అయిపోయింది. తర్వాత తన ఆటగా మెచ్చి అయితే 7 lakhs వరకు తను ఇల్లు కట్టుకుంటానంటే నాగార్జున గారు కూడా తనకు హెల్ప్ చేశారు బిగ్ బాస్ ఇచ్చిన మనీతో పాటు. దాంతో ఇల్లు కట్టుకొని అయితే ఇప్పుడు హ్యాపీగానే ఉంది, రీల్స్ చేసుకుంటుంది. ఆ వయసులో కూడా తను అలా చేసుకుంటుంది అంటే చాలా గ్రేట్ నిజంగా. తను చూసి చాలా మంది నేర్చుకోవాలి. అయితే తనైతే ఇప్పుడు వస్తుంది. కానీ ఇక్కడైతే టేస్టీ తేజ గాని గంగవ్వ గాని అంటున్నారు. అంటే ఇక్కడ మాకు 9 నేమ్స్ చెప్పుకున్నాం, ఇందులో అయితే టేస్టీ తేజ ఆర్ గంగవ్వ అని చెప్తున్నారు. మాక్సిమం గంగవ్వే రావచ్చు, ఎందుకంటే టేస్టీ తేజ రాకపోవచ్చు అన్నట్టయితే అనిపిస్తోంది. ఈ విధంగా అయితే ఆల్రెడీ 8 మందిని ఖచ్చితంగా తీసుకురావడానికి అయితే బిగ్ బాస్ రెడీ అయిపోయారు. సో ఇక్కడ 8 దగ్గర ఆగిద్ది. కానీ ఇక్కడ టాస్క్ అయితే ఇప్పుడైతే 8 దగ్గర ఆగారు ఈ రోజు. కానీ మళ్ళీ టాస్క్ కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు కదా, ఓడిపోయిన ప్రతిసారి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆడవుతారని. సో ఈ వారం అంతా ఆడించాలి కాబట్టి ఇంకా ఆడిస్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో అయితే 3 టాస్క్లు జరిగినాయి. అందులో ఒకటి ఓడిపోయిన, రెండు కూడా శక్తి క్లాన్ గెలుచుకుంది. ఇప్పుడు ఎపిసోడ్ లోకి వచ్చేస్తే ఇక్కడ ప్రేరణ, యశ్మి, మణికంఠ గురించి మాట్లాడుకుంటున్నారు వాష్రూమ్ లో. మణికంఠను క్షమించలేకపోతున్నావా అంటే క్షమించలేని అసలు తను ఇంకా ఇప్పటికీ మారలేదు, చిరాకు పెట్టిస్తూనే ఉన్నాడు. సో నేనైతే తన క్షమించలేను, ఎందుకంటే తన యశ్మి మైండ్ లో బాగా ఉండిపోయింది. మణికంఠతో ఫస్ట్ వీక్ ఫ్రెండ్షిప్ చేసింది, సెకండ్ వీక్ మణికంఠ యశ్మిని తీసుకెళ్లి నామినేషన్ లో వేసేసాడు. సో అదైతే తను తీసుకోలేకపోతుంది. పక్కన ఉన్న వాళ్ళని ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తావు
అదే నాగపాము లాంటి వాడు అన్నట్టు బాగా అయితే అప్పుడైతే నామినేషన్ గట్టిగానే తనకి డిఫైన్ చేసుకుంది. సో యష్మి అయితే అది ఇంకా మర్చిపోలేకపోతుంది. సో ప్రేరణ వదిలేసేయచ్చు కదా, ఇంకా మణికంఠ గురించి ఎక్కువగా ఆలోచించకండి అంటే లేదు, తను నేనైతే మర్చిపోలేకపోతున్నాను ఆ విషయం అన్నట్టయితే ఇక్కడ యష్మి చెప్తోంది. నెక్స్ట్ మణికంఠ, ఇక్కడ యశ్వి చెప్పింది రైటే. పక్క నుంచి ఆ మాటలు జరుగుతూనే ఉంటే ఒక సైడ్ నుంచి నబీల్కి మణికంఠకి గొడవ. దేని గురించి అంటే మణికంఠ ఊడుస్తున్నాడంట, దాన్ని అయితే ఈ ఊడుస్తున్నప్పుడు తనకి డస్ట్బిన్ అక్కడ ఉంది తెచ్చుకో మణికంఠ, ఈజీగా అవుతుందని నబీల్ చెప్పండి. అలా చెప్పకూడదంట తనకి. నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఎవరు డిక్టేట్ చేయకూడదు, మైక్రో మేనేజ్ చేయకూడదు, నేను చేసుకుంటున్నా కదా అంటే వాళ్ళు ఏదో నన్ను ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టు ఇక్కడ మళ్ళీ దాని గురించి పెద్ద గొడవ నబీల్తో. నబీల్ అంటున్నాడు అదేంటి భయ్యా అక్కడ డస్ట్బిన్ గురించే కదా నేను చెప్పాను, నీ మంచి గురించి కూడా చెప్పంటే నా మంచి గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదన్నట్టు ఇక్కడ మనకంటే అరుస్తా ఉంటే హౌస్ మేట్స్ అందరూ ఊరుకోలేదు. ప్రేరణ ఎక్కువగా అంది, నేను తను నీ మంచి గురించి చెప్తున్నాడు, నువ్వు అలా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు, మా అందరికైతే నీదే తప్పు అనిపిస్తుంది, తనదేం తప్పలేదు అనిపిస్తుంది అంటే ఇక్కడ గట్టిగానే హౌస్ మేట్స్ అందరూ మణికంఠ నడిచారు, సైలెంట్ అయిపోయారు. ఇది మణికంఠ ఫ్రస్ట్రేషన్ అంతా మిగతా వాళ్ళ మీద చూపిస్తున్నారు. తనకొక్కడికే ఒత్తిడి ఉన్నట్టు, అంటే హౌస్ లో చాలా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనే ఒత్తిడి అయితే బాగా అసలు పీల్చి పిప్పి చేసేస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ మేట్స్. వాళ్ళ ఒత్తిడితోనే వాళ్ళు ఉంటే మళ్ళీ ఇతను ప్రతిసారి చిరాకు చిరాకు చిరాకు. అసలు అదే అంటుంది యష్మి, ఎలా ఉంటున్నావురా బాబు నువ్వు హౌస్ లో అంటే, తనతో ఒక ప్రత్యేకమైన ఆట అది బయట ఓటర్లకు నచ్చింది తనకి వేస్తున్నారు. అంటే తనలో నిజాయితీ కనిపిస్తుంది కానీ తన ఒత్తిడి అంతా వేరే వాళ్ళ మీద రుద్దుతున్నాడు అనిపిస్తుంది. ప్రతి చిన్నదానికి ఏం మాట చెప్పినా దాన్ని సీరియస్ గా తీసుకొని వాళ్ళ మీద అరుస్తా ఉంటే మిగతా వాళ్ళు కూడా చిరాగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకే హౌస్ లో ఉంటున్నారు వాళ్ళు. ఇంకొక బయట అయితే వరే బాబు నీకు నమస్కారం రా బాబు నీ గోల్ నువ్వు పడని చెప్పి వదిలేసేవారు. పొద్దున్న లేస్తే తన మొహం చూడాలి, ఈ హౌస్ లో ఉన్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడకపోయినా అదిగో నన్ను అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళ నామినేషన్స్. అదేమో మళ్ళీ ప్రేక్షకుల్లోకి వెళ్ళిద్దంటే వాళ్ళకేమో వాళ్ళకి సింపతి పెరిగిపోతే వీళ్ళకేమో ఓట్లు పడదు. సో ఏం చేయాలో అర్థం కాక నిజంగా మణికంఠ అలా భరిస్తున్నారేమో అనిపిస్తుంది హౌస్ మేట్స్. ఒకసారి బాగానే ఉంటున్నాడు, ఒకసారి బాగా చిరాకు తెప్పించేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణు చెప్తున్నాడు, సారీ నిఖిల్ చెప్తున్నాడు నబీల్తో, నువ్వు తనని కౌన్సిలింగ్ ఇస్తున్నావు బాగా ఆర్డర్ చెయ్యని నేను అప్పుడే అనుకున్నాను, అప్పుడే చెప్పాను కానీ నువ్వే నెక్స్ట్ టార్గెట్ అని చూసావా ఇప్పుడు అన్నట్టుగా నబీల్ చెప్తున్నాడు. నిజంగా నబీల్ ఇదేంటో దుమ్మ తిరిగిపోయింది నబీల్కి, ఏం ఆపుడు నిజమే కదా, ఎక్కువ నబీల్ మాట్లాడుతున్నాడు. నిన్నే చూడు ఎలా అంటున్నాడు అంటే తనకి మిగతా హౌస్ మేట్స్ దగ్గర తనకి గిల్టీ ఫీలింగ్ వస్తుంది కదా, అనవసరంగా ఏదో అంటారు కదా అపాత్ర దానం చేసినట్టు అపాత్రంగా తనకి అడ్వైజ్ ఇచ్చినట్టు అనిపించింది నబీల్కి కూడా. సాయితే చెప్తున్నాడు నా మణితో, ఇద్దరు స్నేహంగా ఉంటున్నారు కదా, ఎందుకు అలాగా ఏ మాట పడినా తీసుకోరు, చక్కగా ఉండండి, అందరూ ఎలా ఉంటున్నారు చక్కగా, మీరిద్దరే నువ్వేంటి ఇలాగా అన్నట్టయితే అంటే మణికంఠనే ఎక్కువ అరిచినట్టయితే ఇక్కడ ఆదిత్య చెప్పాడు వాళ్ళిద్దరికి. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్, వైల్డ్ కార్డ్ అనే భూకంపం అయితే వస్తుంది, దాన్ని అయితే మీరు ఫేస్ చేయాలి. ఆ భూకంపాన్ని తెప్పించుకోవడానికి ఫేస్ చేశారు. పోయినసారి బాగా ఆడారు, 3 లక్షలు గెలుచుకున్నారు. అంటే ఐదు టాస్కులు పెడితే ఆల్రెడీ 3 గెలిచారు అనమాట, వీళ్ళు 3 లక్షలు తెచ్చుకున్నారు. సో మళ్ళీ మేము ఆటకి మెచ్చి మళ్ళీ మీకు ఇంకొక అవకాశం ఇద్దామని ఈ వారం బిగ్ బాస్ అనుకున్నారు. సో ఈ వారం కూడా మీకైతే అది ఆ టాస్కులు కొనసాగుతాయి, అంటే వైల్డ్ కార్డును అడ్డుకునే టాస్కులు. ప్లస్ 1,50,000 యాడ్ అవుతుంది. ఈసారి గెలిచిన ప్రతి టాస్క్ కి 1,50,000 యాడ్ అవుతుంది. అయితే ఇంకొకటి ట్విస్ట్ కూడా ఇచ్చాడు ఇక్కడ బిగ్ బాస్, ఏమనంటే ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ వైల్డ్ కార్డు యాడ్ అవుతుంది. ఇంతకుముందు గెలిచిన ప్రతిసారి వైల్డ్ కార్డుని తీసిస్తే చాలు, ఓడిపోయినప్పుడు ఏం చేయక్కర్లా, కానీ ఈసారి ఓడిపోయిన ప్రతిసారి వైల్డ్ కార్డు యాడ్ అవుతుంది, గెలిచిన ప్రతిసారి వైల్డ్ కార్డు తీసేయబడుతుంది, ప్లస్ 1,50,000 యాడ్ అవుతుంది మనీ ప్రైజ్ కి. ఈ విధంగా అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. క్లాన్స్ అని చర్చించుకుంటున్నారు గ్రూప్ వైజ్ గా, ఎలా ఆడి ఎలా గెలవాలి, మనం చాలా జాగ్రత్తగా చేయాలి అన్నట్టు, చాలా జాగ్రత్తగా అప్రోచ్ అవ్వాలి అన్నట్టయితే ఇక్కడ క్లాన్స్ అన్ని, అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్స్ యాడ్ అవుతున్నాయి కదా ఓడిపోతే, సో ఎట్లాగైనా ఇద్దరు క్లాన్స్ లో ఎవరైనా గెలవాలన్నట్టు. ఇక్కడ టైం లిమిట్ ఇచ్చారు కాబట్టి గెలవలేకపోతున్నారు. ఆ టైంలో అయిపోవాలి అంటే ఆ టాస్క్ ఏదో క్లాన్ గెలవాలి, ఒక్కసారి గెలుస్తున్నారు ఒక్కసారి గెలవలేకపోతున్నారు. ఈ విధంగా అయితే మళ్ళీ ఫస్ట్ టాస్క్ మొదలైతే తాళం విడిపించు టైర్స్ నడిపించు. అయితే టైర్స్ ఉంటాయి, ఆ టైర్స్ అయితే స్విమ్మింగ్ పూల్ లో బంధించబడి ఉంటాయి, ఒక లాక్ వేసి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళి దూకి ఆ లాక్ వేసి ఉన్న టైర్స్ ని విడిపించి తాళంతో లాక్ వేసి ఉన్న టైర్స్ ని విడిపించి బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ టైర్స్ ని ఒక హోల్ ఇచ్చారనమాట, టేబుల్ మీద హోల్ ఇచ్చారు, ఆ హోల్ నుంచి టైర్ కింద బుట్టలో పడాలి, బాస్కెట్ లో పడాలి.
ఆ విధంగా అయితే టాస్క్ ఇచ్చారు. అయితే ఇక్కడ 4 నిమిషాల్లో నిఖిల్ పూర్తి చేశాడు. విష్ణు నిఖిల్ ఆడారు ఈ ఆట. అయితే నైనిక సంచాలక్ గా వ్యవహరించింది. ఇక్కడైతే నిఖిల్ 4 మినిట్స్ లో అయితే తాళం పాపం తీసేసి ఆ టైర్స్ పట్టుకొచ్చుకున్నాడు. చివరి వరకు అయితే విష్ణు అయితే తాళం తీయలేకపోయింది. అయితే నిఖిల్ బయటకు వచ్చాడు. 6 నిమిషాల టైం ముందు ఆ టైర్స్ అయితే వేయడానికి అయితే మాక్సిమం ట్రై చేశాడు. కానీ 3 టైర్స్ అయితే వేయగలిగాడు. టైం అయితే అయిపోయింది. 10 నిమిషాల టైంలోని నిఖిల్ కూడా వేయలేకపోయాడు. 3 టైర్స్ వేసాడు. కనీసం 5 టైర్స్ వేయాలి. చాలా కష్టమైన ఆట అనమాట. ఎందుకంటే తను ఆడడం అయిపోయినాక మిగతా వాళ్ళంతా వెళ్ళి అంటే పృథ్వీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, హౌస్ మేట్స్ అందరూ వేయడానికి ట్రై చేశారు. వాళ్ళ వల్ల కూడా కాలేదు. సో ఇది చాలా టఫ్ ఆట అన్నట్టయితే ఇంకా అందరూ నిర్ధారించుకున్నారు. ఈ విధంగా అయితే టఫ్ గేమ్ ఇచ్చాడు అనమాట బిగ్ బాస్ ఇచ్చి. అంటే చెప్పాలి కదా ఓడిపోతే ఎలా వైల్డ్ కార్డ్ చేరిద్ది అనేది. ఫస్ట్ ఆట అయితే బిగ్ బాస్ ఓడిపోయే టాస్క్ ఇచ్చాడు. చాలా కష్టమైన ఆట అనమాట అది. సో దాని వల్ల ఏంటంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళీ వచ్చి కలిసింది. సో నిన్న 9 ఉండాల్సిందల్లా ఇప్పుడు ఈ ఆట ఓడిపోవడంతో మళ్ళీ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆట ప్రకారం. నిఖిల్ ఓడిపోయినందుకు పాపం చాలా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ ఈసారి నుంచి చాలా జాగ్రత్తగా ఆడాలనుకుంటే నిర్ణయించుకున్నా. నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసరికి పార్క్ లో పిల్లలు కూర్చుంటారు కదా, బల్ల అటు ఇటు వేసి ఉంటుంది. అక్కడ దానికి ఒక బాస్కెట్ పెట్టారు. ఆ బాస్కెట్ లో అయితే 5 బాల్స్ వేయాలి ఖచ్చితంగా. దాని మీద వాళ్ళు నించొని సంచాలికి అందిస్తారు కింద పడిన బాల్స్. కానీ నించొని జాగ్రత్తగా అందులో వేసి కిందకి దిగడానికి ట్రై చేయాలి. 5 బాల్స్ అయిపోవాలి. అయితే 3 బాల్స్ పెద్ద వేయచ్చు, మిగతా బాల్స్ చిన్న వేయచ్చు. సో ఈ దీనికైతే నిఖిల్ సంచాలక వ్యవహరించాడు. ఈ గేమ్ అయితే యష్మి అండ్ మణికంఠ ఆడైంది. అయితే మన యష్మి చాలా చక్కగా 10 మినిట్స్ పూర్తవుతుండగా యష్మి అయితే పూర్తి చేసేసింది. ఇక్కడ మణికంఠ అయితే గెలవలేకపోయాడు. గెలవలేకపోగా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు కదా, ఆ ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ క్లాన్ సభ్యులు ఎంకరేజ్ చేస్తున్నా సరే యష్మి తీసుకుంది వాళ్ళ క్లాన్ ఎంకరేజ్మెంట్. కానీ ఇక్కడ మణికంఠ చిరాకు పడిపోయాడు. నాకు తెలుసు మీరు అరవమాకండి, నేను చూస్తాను, నన్ను ఇరిటేట్ చేయమాకండి అలా అని చెప్పేసి అయితే వాళ్ళు ఇంకా ఇరిటేట్ చేశాడు క్లాన్ సభ్యుల్ని. వాళ్ళు అసలు టెన్షన్ లో ఉంటే వాళ్ళు ఇంకా ఇరిటేట్ చేసేసి అయితే మరీ చిరాకు పెట్టేశాడు. ఇక్కడ శక్తి టీం గెలిచింది కాబట్టి మళ్ళీ ఇంకొక వైల్డ్ కార్డ్ తీస్తారు. మళ్ళీ 9 కోసం వైల్డ్ కార్డ్ చేరింది. ఇక్కడ 1,50,000 అయితే ఆటకైతే గెలిపారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంతార టీం ఓడిపోయినందువల్ల ఆ టీం నుంచి ఎవరైనా ఒకరు వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఒక మెంబర్ని అయితే తీసేసేయాలి, ఒక క్లాన్ సభ్యుని తీసేసేయాలి. దాని గురించి అయితే వాళ్ళ డిస్కషన్ జరిగింది. ఇక్కడ నభీలు ప్రేరణ అయితే సీత గురించి, సీత అంటే ఈ వారం నామినేషన్స్ లో లేదు కాబట్టి సీత దిగిపోతే బెటర్ అన్నారు. ఇక్కడైతే విష్ణు అయితే మణికంఠ అలాగా ఎంకరేజ్ చేస్తుంటే వద్దన్నాడు. దాని గురించి చాలా సీరియస్ అయ్యి మణికంఠ ఏమైతే వద్దు, నేనైతే మణికంఠనే పోవాలని చెప్తాను అన్నట్టయితే చెప్తుంది ఇక్కడ విష్ణు. ఆయనకైతే మణికంఠగా వేసింది. ఈ విధంగా అయితే నబీలును అలాగే ప్రేరణ అయితే సీత వెళ్ళిపోతే బెటర్, నామినేషన్స్ లో లేదు కదా, సీత పక్కకి వెళ్ళిపోతే బెటర్ అన్నట్టయితే మాట్లాడుకున్నారు. అయితే సీత అయితే నేను ఆలోచించుకొని చెప్తానంది. అలాగే బిగ్ బాస్ అడిగినైతే సీత ఏమని చెప్పిందంటే బిగ్ బాస్ మణికంఠ ఆల్రెడీ ఒక గేమ్ ఆడాడు, ఓడిపోయినా సరే ఒక గేమ్ ఆడేశాడు కాబట్టి ఇంకా తనకి ఇంకా మళ్ళీ తనకే ఛాన్స్ ఇవ్వాలి కదా, మిగతా వాళ్ళం ఆడాలి కాబట్టి మణికంఠ అయితే పక్కా తప్పిస్తున్నట్టు సీత చెప్పింది. దాని గురించి అయితే మళ్ళీ డిస్కషన్స్. మణికంఠ ఓడిపోగా అక్కడ మళ్ళీ తీసేసినందుకైతే సరేలే నేను ఎలాగో ఓడిపోయా, నాకు అవకాశం ఇచ్చారు, నేను ఓడిపోయాను కదా, నేనే గెలవాలని కోరుకోకూడదు కదా, ఇంకొక ఆట ఆడి సరే అన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ తో మాట్లాడుకుంటున్నాడు. తెలుసుగా ఒంటరిగా వెళ్ళి కెమెరాస్ తో మాట్లాడుకుంటాడు. అలాగే మాట్లాడుకున్నాడు. మళ్ళీ థర్డ్ అంటే మూడవ టాస్క్ మొదలైంది, రోల్ బేబీ రోల్. ఈ టాస్క్ అయితే 5 మినిట్స్ టైమే. అయితే ఇక్కడ బాల్ వచ్చి టేబుల్ మీద నుంచి బాల్ అయితే ఇలా తొయ్యాలి, మధ్యలో రౌండ్ తిరుగుతా ఉంటది. దాన్ని దాటుకొని వెళ్ళి ఇంకో బోర్డు మీద నుంచి అయితే కింద బాస్కెట్ లో పడాలి. ఖచ్చితంగా 5 బాల్స్ పడాలి. 5 మినిట్స్ టైం. అయితే ఈ టాస్క్ వచ్చేసి మణికంఠ అయితే సంచాలకుగా వ్యవహరించాడు. ఈ టాస్క్ వచ్చేసి నబీల్ అలాగే ఆదిత్య ఇద్దరు ఆడారు. అయితే నబీల్ కంటే ఆదిత్య చాలా బాగా ఆడాడు. 1.5 మినిట్స్ లో అయితే టాస్క్ ముగించాడు. ఈ విధంగా అయితే నబీల్ అయితే ఓడిపోయాడు. ఇక్కడ మళ్ళీ కాంతార ఇక్కడ మళ్ళీ ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే తీసేశారు. సో ఇప్పుడు 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర అయితే ఆట ఆగింది. అంటే ఇక్కడ 3 టాస్క్లు ఆడితే 2 గెలిచారు శక్తి టీము. సో 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర అయింది. అయితే అలాగే 1,50,000 ఇంకో 1,50,000 కూడా బిగ్ బాస్ యాడ్ చేశారు ప్రైజ్ మనీకి. అయితే ఇక్కడ కాంతార టీం ఓడిపోయినందువల్ల మళ్ళీ ఇంకొకరు అనర్హులుగా ప్రకటించాలి. అయితే ఈసారి కాంతార క్లాన్ కి ఇవ్వలేదు అవకాశం. శక్తి క్లాన్ వాళ్ళే కాంతార క్లాన్ నుంచి ఒకరినైతే తప్పించాలి. దీని గురించి అయితే డీప్ డిస్కషన్స్ జరిగినాయి. ఎవరిని తీస్తారు ఏంటి అనేది అయితే ఆలోచించుకుంటా ఉన్నారు. ఇక్కడైతే
ఈ నిఖిల్ కి యష్మి వీళ్ళందరూ టీం అయితే బాగా చర్చించుకున్నారు. నబీల్ ని తీసేస్తే బెటర్ అనుకొని, వద్దు నబీల్ బాగానే ఆడుతున్నాడు, ఒక ఆట ఓడిపోయినందువల్ల తన అయితే తీసేయక్కర్లేదు అన్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ యష్మి ఏమంటదంటే నబీల్ ని తీసేయకపోతే ఆల్రెడీ మనకంటే తీసారు కాబట్టి సీతను తీసేద్దాం, సీతను కానీ విష్ణుని కానీ తీసేద్దాం అంటది. అక్కడ ప్రేరణ తన కూతురు ప్రేరణ ఆల్రెడీ ఒంట్లో బాగాలేదు, టాస్క్లు ఆడట్లేదు. ప్రేరణని తీసేస్తే బాగానే ఉండేది. ప్రేరణ ఒప్పుకోదని తెలుసు కాబట్టి యష్మి అయితే ఆ సాహసం చేయలేకపోయింది. తనైతే విష్ణుని గాని లేదంటే సీతను గాని తీసేద్దాము అని అంది. ఇక్కడైతే సీతను అయితే తీసేశారు. దేనికి సీతను తీసేశారంటే నబీల్ ఆల్రెడీ ఇది నబీలు ఓడిపోయే ఆట కాదు, చాలా ఈజీగా గెలవచ్చు, కానీ తను ఎందుకో బక్వాస్ గా ఆడాడు, ఓడిపోయాడు అన్నట్టయితే యష్మి అంటది. మిగతా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఇది ఏముంది బాల్ త్రో చేసే ఆటే కదా, మిగతా ఆడవాళ్ళకి ఇవ్వచ్చు కదా, పద్దాక కష్టమైన టాస్క్లు అయితే నబీల్కి ఇవ్వచ్చు, ఇది ఈజీ టాస్కే కదా, ఈజీ టాస్క్ ప్రేరణ ఉంది ఈజీగా వేసేసేయచ్చు, నైనిక ఉంది, విష్ణు ఉంది, సీత కూడా ఆడొచ్చు. అంటే సీత ఏమంటదంటే నేను మిగతా వాళ్ళకి అవకాశం పుంజుకుంటూ వస్తున్నాను, నాదే తప్పు, నిన్న వారం ఆడలేదు, నేను ఈ వారం ఆడలేదు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియట్లేదు అన్నట్టు అయితే సీత బాధపడుతుంది. నిఖిల్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రేరణని తీసేయచ్చు కదా, ప్రేరణ తీసేయకుండా సీత నన్నే ఎందుకు తీసేయాలన్నట్టయితే ఇక్కడ కాసేపు చాలాసేపు చర్చలు జరిగింది. యాక్చువల్లీ చర్చిల్లో అయితే సీతను తీయడం తప్పే, ఎందుకంటే తన ఏంటంటే క్లాన్లకి లీడర్ గా ఉంది కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తూ వచ్చింది. నువ్వు ఎలాగో ఉన్నా ఆడట్లేదు, మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నావు కదా అనే వంకత అయితే తననైతే తీసేశారు. యాక్చువల్గా అయితే ప్రేరణను తీస్తే బాగుండని అయితే నాకు అనిపించింది ఈ ఆట వరకు, ఎందుకంటే తనకి ఎలాగో వారి హెల్త్ బాగాలేదు, కానీ అదే ఒప్పుకోవడానికి ఆ మాట ఒప్పుకోవడానికి ప్రేరణ ఇష్టపడట్లేదు, కానీ తను ఆడలేని సిచ్యువేషన్ లో ఉంది. అంటే ఇక్కడ వేరు చేయలేరు కదా ఎవరును, తీరా ఒక పంపిస్తే అది గెలవాలనే కదా పంపిస్తారు. నబీల్ని అందుకే పంపించారు, కానీ నబీల్ని ఎందుకు పంపించారు, మిగతా ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పంపించచ్చు కదా అనేది యష్మి ఇక్కడ నిఖిల్ పృథ్వీ వాదన. సో ఈ విధంగా అయితే సీతనైతే ఈ ఆట నుంచి అయితే తొలగించారు. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దగ్గర అయితే ఈ రోజు వరకు అయితే ఆగింది. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.